అనగనగా ఒక అడవి. ఆ అడవిలో ఒక ఎలుగుబంటి ఉండేది. దానికి చాలా బలం ఉందని చాలా పొగరుగా ఉండేది. అడవిలోని జంతువులతో అనవసరంగా గొడవలు పెట్టుకునేది. వాటిని ఏడిపించేది. దానితో అవన్నీ ఎలుగుబంటి పీడ ఎప్పుడు వదులుతుందా అని ఎదురుచూసేవి. ఆ అడవిలో ఎలుగుబంటికి ఎదురు లేకుండా పోయింది. ఎలుగుబంటి ఒకరోజు అడవిలోని జంతువులన్నిటినీ పిలిచి, ఈ అడవిలో నన్ను ఓడించే మొనగాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటే నాతో పోటీకి రండి. లేకపోతే రేపటి నుండి ఈ అడవికి నేనే రాజుని. మీరంతా నేను చెప్పినట్టు వినాలి అని సవాలు విసిరింది. జంతువులు భయంతో ఏవీ ముందుకు రాలేదు. ఆ అడవిలో ఒక తాబేలు ఉంది. అది చాలా తెలివైనది. ఎలాగైనా ఆ పొగరుబోతు ఆటను కట్టించి అడవిని కాపాడాలని అనుకుంది. వెంటనే అది ఎలుగుబంటి ముందుకు వచ్చి ఇలా అడిగింది. ఒక తాడు నా కాలికి కట్టుకొని ఈ చెరువులోకి దూకుతాను. నీకు నిజంగా అంత బలం ఉంటే నన్ను బయటికి లాగ్గలవా? నీటిలో నన్ను ఎదిరించే మొనగాళ్ళు ఎవరూ లేరని చెప్పింది. ఆ మాటలకు ఎలుగుబంటి నవ్వుతూ, ఏమిటి, నిన్ను నేను బయటికి లాగలేనా? గట్టిగా ఒక లాగు లాగానంటే ఎగిరి చెరువులోంచి బయటకు వచ్చి పడతావు. నేను పోటీకి సిద్ధం అంది. తాబేలు, సరే అయితే నేను నీళ్ళలో బాగా అడుగుకు పోతాను. చేతనైతే లాగు చూద్దాం అంటూ తాడు కట్టుకుని బుడుంగు నీళ్ళలో మునిగింది. తాబేలు వేగంగా కిందికి పోయింది. ఒక పెద్ద బండరాయికి తాడును కట్టేసి పక్కనే మౌనంగా నిలబడింది. ఎలుగుబంటికి ఇదంతా తెలియక తాడు లాగటం మొదలుపెట్టింది. ఎంత లాగినా తాడు కొంచెం కూడా కదలలేదు. లాగి లాగి దానికి చేతులు నొప్పి పుట్టాయి. ఆఖరికి ఇంక నా చేత కాదు అంటూ తలదించుకుంది. రాయి కట్టిన తాడును విప్పేసి కుందేలు బయటకు వచ్చేసింది. ఓస్, నీ బలం ఇంతేనా? ఏదో పెద్ద వీరునివని అనుకున్నానే ఇన్ని రోజులు అని ఎలుగుబంటితో అంది. అది చూసి చుట్టూ ఉన్న జంతువులు పడిపడి నవ్వాయి. ఎలుగుబంటి సిగ్గుతో వాటికి ముఖం చూపించలేక అడవి వదిలి వెళ్ళిపోయింది. అడవిలోని జంతువులన్నీ సంబరంగా చిందులు వేశాయి. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.